నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరు గ్రామంలో భూ వివాదం కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన కోసు రాధ అనే పేద మహిళ తన భూమిని కాజేసేందుకు వైసీపీ మాజీ సర్పంచ్ కోసు లక్ష్మణ్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బాధితురాలి కథనం ప్రకారం తన భూమి వెబ్లాండ్లో ఆన్లైన్ చేయిస్తానని మాజీ సర్పంచ్ నమ్మబలికారు. ఈ ప్రక్రియ కోసం ఎంఆర్ఓకు 2 లక్షల రూపాయలు ఇచ్చానని చెప్పి ఆమెను విశ్వసింపజేశారు. అయితే 3 సంవత్సరాలు గడిచినా భూమి ఆన్లైన్లో కాలేదని, పైగా తన భూమినే మాజీ సర్పంచ్ అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని రాధ ఆరోపిస్తోంది. తన భూమిని తిరిగి ఇవ్వాలని పలుమార్లు కోరగా తాను ఖర్చు చేసినట్లు చెప్పినా 2 లక్షలు తిరిగి చెల్లిస్తేనే భూమి అప్పగిస్తానని లక్ష్మణ స్పష్టం చేసినట్లు బాధితురాలు చెబుతోంది. రాజకీయ పలుకుబడిని అడ్డు పెట్టుకుని తన భూమిని లాక్కోవడమే కాకుండా తీవ్రంగా బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. గత 3 సంవత్సరాలుగా న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నానని, తన భూమిని తిరిగి తనకు దక్కేలా చర్యలు తీసుకోవాలని బాధితురాలు వేడుకుంటోంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపి ఆరోపణలు నిజమైతే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనలో వాస్తవాలు ఏమిటి, బాధితురాలి ఆరోపణల్లో నిజమెంత, మాజీ సర్పంచ్ వాదన ఏమిటి అనే అంశాలపై అధికారుల విచారణ అనంతరం పూర్తి స్పష్టత రానుంది. ఆటకారు వాళ్ళకి నమస్కారం అండి. మాది ఇందుకూరు అండి, దేవపట్నం మండలం అండి. మాకు భూమి సాధారణం చేసుకుంటూ సర్వీరు వచ్చారండి. వస్తే మాకు 2 లక్షలు అడిగాడండి సర్పంచ్. అడిగితే నాకు అక్కడ ఎక్కడ ఉన్నాయంటే నేను ఎక్కడి నుంచి అన్నా తెచ్చిస్తానన్నారండి. అనేసి మరి ఎక్కడ తెచ్చిచ్చారో తెలియదండి. మాతో సంతకాలు పెట్టించుకున్నారండి. సంతకాలు పెట్టించుకొని ఆ భూమి సాధారణం చేసుకుంటున్నారండి. ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతుందండి. 4 సంవత్సరాల నుంచి మాకేమీ చెప్పలేదండి, సమాధానం చెప్పలేదండి. రేపు వెళ్ళి అడుగుదామనే చెప్తున్నాడండి. అంటే అతను కూడా రేపు మా పని చెప్తున్నాడండి. ఆ డబ్బులు ఇచ్చినట్టు మాకు తెలియదండి. మాకు ఎవరికి తీసుకెళ్ళలేదండి. ఎంఆర్ఆ గారికి ఇస్తామని తీసుకున్నారండి. నేను ఎంఆర్ఆ గారికి కడతాను, నేను ఎక్కడొక్కడ అప్పు చేసి అనేసి అన్నాడండి. మరి ఎక్కడ అప్పు చేసాడో ఏం చేసాడో తెలియదండి. మాకు కూడా తీసుకెళ్ళి ఎంఆర్ఆ దగ్గర మాకు చూపించి కట్టలేదండి. 2000 అండి. అండి 2 లక్షలు తీసుకున్నారండి. తీసుకొని మాకు చెప్పగంట మరి కట్టాడో ఏమవ్వాడో తెలియదండి. మరి ఇప్పుడు తోట 4 సంవత్సరాల నుంచి సాధనం చేసుకుంటున్నారు. మాకు తింటాకి తిండి లేదండి. మూడు బెల్లం కట్టబడతాకి ఓపిక లేదండి. ఎలాగున్నామంటే అలాగే ఉన్నామండి. ముగుడు బెల్లాలు వస్తామండి. నాకు ఎంఆర్ఆ దగ్గర తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళి నువ్వు బయట నుంచమ్మా నేను కేకేస్తాను మళ్ళీ అన్నారండి. ప్రెసిడెంట్ అండి, ఇందుకూరి నా సర్పంచి వచ్చినండి. తీసుకెళ్ళి మరి ఏం మాట్లాడుకున్నారో తెలియదండి. నాకు మళ్ళీ కేకేసారండి. కేకేసాక అతను ఎదురుగుంటా ఏండి నీకు డబ్బు కట్టాను కదండి, ఈవిడికి పట్టా చెయ్యి అంటే చేస్తానులే అమ్మ అనేసి ఎంఆర్ఆ గారు అన్నారండి. 2 నెలలు అవుతుంది. జిల్లా కలెక్టర్ గారు మా భూమి మాకు పొందించమని కోరుతున్నామండి. మాకేమీ లేదండి. మీకు నమస్కారం అండి. దాని మీదే బతకాలండి. తల్లి లేని పిల్లలకి ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలండి. వాళ్ళకి ఆస్కారం ఏమీ లేదండి. మరి మేము ముసలోళ్ళం అయిపోయామండి. మాకేది ఆధారం 4 సంవత్సరాల నుంచి ఆ సర్పంచే కోసుకుంటున్నాడండి. మాకు ఏ ఆస్కారం లేదండి. ఏమీ లేక మాకు ఆ పెన్షన్ డబ్బులతోటి తింటున్నామో లేదో తెలియదండి. అలా బతుకుతున్నామండి. 3 పిల్లలకి తల్లి లేని పిల్లలు పెంచుకొని. చెప్పండి. మాకు భూమి గట్ట లేదండి.
మాకు అదే భూమి ఉందండి 2 ఎకరాలు. కోసి లక్షణ నాకు 2 లక్షలు కట్టి నీ భూమిలోకి రమ్మంటున్నాడండి. మాకేం ఆధారు లేదండి. అది మీరే న్యాయం చెయ్యాలండి. కోసి లక్షణ 2 ఎకరాల భూమికి పట్టా చెయ్యంతాకి 2 లక్షలు అడిగారండి. అడిగితే నా దగ్గర ఏమీ ఎంఆర్ఓ గారికి ఇవ్వాలని 2 లక్షలుగా అడిగారండి. నాకు ఎక్కడా లేవమ్మా అన్నాను. మరి అతను ఎక్కడ తెచ్చాడో తెలీదు. ఆ భూమి మాత్రం సాధనం చేసుకుంటున్నాడు. నాకు ఆ తోటలోకి వెళ్ళనెత్తలేదు. మాకు ఆ తోటే ఆధారం అండి. డబ్బులు తెచ్చినట్టు కూడా మాకు చెప్పలేదండి. మాకు ఎవరికి తీసుకెళ్ళి ఎంఆర్ఓ దగ్గర చూపించలేదండి. చెప్పండి. మేము గిరిజనులండి. మేము అమాయకులు చేసి నా కొడుక్కి నాకు నా మొగుడికి కలిసి 7 ముద్రలు వేయించుకున్నానండి. మాకు సంతకాలు గట్టా రావండి. సరిపంచండి. కోసి లక్షణ అండి. చెప్పండి. ఆ తోటలోకి నాకు రానెత్తలేదండి. ఇలాంటి కాగితాలు ఇచ్చి మాకు ఆపు చేస్తున్నాడండి. మరి మాకు ఏం చూపిస్తారో మాకు తెలియదండి. చెప్పండి. 2 లక్షలు కట్టి తోటలోకి వెళ్ళమంటున్నాడండి. అది మా ఆన్లయం అవ్వలేదండి. మా భూమి మాకు దగ్గరికి రానెత్తలేదండి. మరి మీరు ఏం చేస్తారో మరి మీరే న్యాయం చెయ్యాలండి. నాకు ఈ ఇందుకూరు ఎంఆర్ఓ గారికి, మొత్తం ఎంఆర్ఓ గారికి, దీపట్నం ఎంఆర్ఓ గారికి కడతామన్నారండి. అది కట్టారో లేదో తెలియదండి. అమౌంట్ 2 లక్షలు అండి. కొన్నారండి. లక్షణ అండి. కోసి లక్షణ ఇందుకూరు ప్రెసిడెంట్ అండి. దొర కోసి దొర ఇందుకూరు ప్రెసిడెంట్ అండి. తీసుకొని 4 సంవత్సరాలు అవుతుందండి. 4 సంవత్సరాల నుంచి అతని ద్వారాగే ఉందండి. నుంచి రానెత్తలేదండి. లేదండి. భర్త భార్య కలిసి పనిలోకి వెళ్ళలేవండి.